శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి సూర్యుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి అంగారకుడు, అర్ఘాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ 9 మంది గ్రహాలలో మంచివాళ్ళు 3, చెడ్డవాళ్ళు 6. కాబట్టి చెడ్డవాళ్ళ మాట ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మెరిట్ మీద తక్కువగా ఉంటుందని పంచాంగకర్తలు రాశారు. ఈ సంవత్సరం కూడా మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, రాజ్యపూజ్యం ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా చాలా మంచిగా జరుగుతుంటాయి. శుభాధిపత్యాలు 10, పాపాధిపత్యాలు 11 ఉన్నాయి. నవనాయకుల్లో మొత్తం కలిపి కూడా 30 మంది ఉంటారు. ఈ సంవత్సరం రాజు సూర్యుడు కాబట్టి ఎరుపు పంటలన్నీ కూడా బాగా పండుతాయి. అలాగే మంత్రిగా వచ్చేటప్పటికి చంద్రుడు, తెలుపు పంటలన్నీ కూడా మంచిగా పండుతాయి. తర్వాత సస్యాధిపతి గురుడు కాబట్టి శనగ పంట బాగా పండుతుంది. ధాన్యాధిపతి అంగారకుడు కాబట్టి కందులు, ఎరుపు పంట మంచిగా పండుతుంది. మేఘాధిపతి సూర్యుడు కాబట్టి పంటలు ఎండిపోకుండా అనుకూలంగా కూడా పండుతాయి. నీరసాధిపతి బుధుడు కాబట్టి రత్నాలన్నీ కూడా ఎక్కువ రేట్లు బాగా ఉంటాయన్నమాట. ఈ సంవత్సరం 2 గ్రహాలు ఉన్నాయి. సెప్టెంబర్లో 7వ తారీఖు నాడు సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. తర్వాత 3/3/2026 మాఘమాసంలో, పాల్గొన మాసంలో శుక్ల పౌర్ణమి, చంద్రగ్రహణమే. 2 గ్రహణాలు కూడా మనకి భారతదేశంలో బాగా కనపడతాయి. కాబట్టి శుభం.